హలో అండి, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు నేను చాలా హుషారుగా ఉన్నాను. ఎందుకు మీకు కూడా తెలుసు, ఎందుకంటే ఫ్రైడే ఫ్రైస్ అండి. ఫ్రైడే వచ్చిందంటేనే హుషారు. ఫ్రైడే రోజు ఆయిల్, చీజ్, డైటింగ్ అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా మనకి ఏది కావాలంటే అది తినొచ్చు కదా. నేను ఎప్పుడు మీకు ఏమి చెప్తూ ఉంటాను, వీక్ అంతా కొంచెం చూసి తినండి, బాగా మెయింటైన్ చేయండి, హెల్త్ని జాగ్రత్తగా పెట్టుకోండి అని. కానీ వీకెండ్ వచ్చిందంటే ఒక్కరోజు మన సారా కడుపు నిండా తినేద్దామండి, అది ఫ్రైస్. సో మీకు అర్థమైపోయింది కదా, ఒక మంచి ఐటమ్, అది డీప్ ఫ్రై చేసే ఐటమ్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? ఎగ్ చాప్స్ అండి. అది కోల్కతాలో చాలా చాలా ఫేమస్, చాలా సింపుల్ కూడా. ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, కానీ చేసే విధానం మటుకి చాలా ఈజీ. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఎగ్ చాప్స్ రెడీ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది, నేను 2 గుడ్లు ఆల్రెడీ ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, 2 గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను. అలాగే ఆలుగడ్డ దుంప అంటారు కదా, బంగాళదుంప, అది కూడా ఒకటి ఉడకబెట్టి పెట్టుకున్నాను. అయితే స్టవ్ మీద ప్యాన్ ఆన్ చేసి పెట్టాను, ఇది కొంచెం వేడవ్వాలి. అలాగే ఫ్రైడే ఫ్రైస్ కదా, మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఒక బాండీలో నూనె పోసుకొని దాన్ని కూడా అలా వేడి అవుతూ ఉంటే మనం మిగతా ప్రాసెస్ అంతా ముందుగా చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పెనం వేడి అయిన తర్వాత ఇందులో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి ఉంటుంది కదా, గార్లిక్ చిన్నగా తరిగి పెట్టాను. గార్లిక్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి కూడా అందులో వేసాను. ఇప్పుడు అల్లం ముద్ద, ఇప్పుడు క్యారెట్ చిన్నగా చూడండి, చాలా చిన్నగా తరిగి వేసాను. కోల్కతాలో చేస్తే అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తారు, లేదా ప్లెయిన్గా చేస్తారు. కానీ మనం చేసేది పిల్లల కోసం కాబట్టి ఎప్పుడు కూడా ఏది చేసినా కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇస్తూ ఉంటే మంచిదని నేను ఏది చేసినా కూడా కొంచెం అందులో వెజిటేబుల్స్ వేస్తూ ఉంటాను. అలాగే పచ్చి బఠానీ, ఇందులో కొంచెం ఒక చిటికెడు పసుపు, అలాగే కొంచెం గరం మసాలా మరీ ఎక్కువగా కాదు, లైట్గా 2 చిటికెలు. ఇప్పుడు ధనియా పౌడర్, ఇందులో కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాం కదా, చూసుకొని కొంచెం కారం వేసుకోండి. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చివరగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం యాడ్ చేస్తున్నాను, కొంచెమే, మరీ ఎక్కువగా కూడా కాదు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. చూడండి, క్యారెట్ బాగా వేగిపోయింది. అందులో మనం గ్రీన్ పీస్ వేసాము, కొత్తిమీర వేసాము, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్, ఇలా చూస్తేనే చాలా బాగుంది కదా. కానీ ఇది ఇలా తింటే బాగుండదు, ఎందుకు? నేను అందులో ఉప్పు వేయలేదు. సో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తున్నాం. ఇందులో నేను ఉడకబెట్టిన బంగాళదుంప కూడా వేస్తున్నాను. సో దానికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉడకబెట్టిన బంగాళదుంపని ఇందులో స్మాష్ చేసేయాలి. అలాగే నేను ఎగ్ చాప్స్ అని చెప్పాను కదా, సో ఇందులోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న 2 గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో స్మాష్ చేసేయాలి.
ఎలా అంటే ఇలా 2 గుడ్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అన్నీ బాగా కలిపేయాలి. ఎప్పుడు మన దగ్గర ఉండే వంటకాలే కాదండి, ప్రపంచంలో చాలా చాలా రకరకాల రుచులు ఉన్నాయి. మనకి తెలియని, మనకి తెలిసి ఒక 1-2% తిని ఉంటాము, మనకి తెలియని చాలా ఉంటాయి. అందుకే రకరకాల రుచులన్నీ మేము చేసి చూపిస్తూ ఉంటాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఇలా కలిపేయాలి. మరీ ముద్దలాగా పిండిలాగా కాకుండా కొంచెం కొంచెం అక్కడక్కడ మనం గుడ్డు వేసాం కదా, అది ఉడకబెట్టిన గుడ్డు, ఆలు వేసామని తెలిసేలాగా చిన్న చిన్న ముక్కలుగా కలిపి పెట్టుకోవాలి. చూడండి నేను ఇలా కలిపి పెట్టుకున్నాను. సో అయితే వీటిని మనకి ఏ రకంగా కావాలి అనుకుంటే, ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసి పెట్టుకోవచ్చు. పెద్దగా మీకు కావాలి అనుకుంటే చిన్నగా కూడా ట్రై చేయండి, కానీ ఇది చూడటానికి తినడానికి పెద్దగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోండి. 2 ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం దీన్ని ఫ్లాట్గా షేప్ చేయాలి. ఎందుకంటే రౌండ్గా చేసామనుకోండి మనకి నూనె ఎక్కువ పడుతుంది. ఇలా ఫ్లాట్గా చేస్తే కొంచెం నూనెలోనే మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫ్లాట్గా చేసి ఇలా బౌల్లో పెట్టుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్, అలాగే 2 చెంచాల మైదా పిండి. కార్న్ఫ్లవర్కి ఇంకా మైదా పిండికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి, అలాగే కొంచెం మిరియాల పొడి, మరీ ఎక్కువగా కాదు, లైట్గా. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపాలి. మనం ఫ్రై చేసినప్పుడు విరిగిపోకుండా ఉండడానికి కోటింగ్ కోసం ఈ పిండిలు మనకి బాగా సహాయపడతాయి. అలాగే ఒక గుడ్డుని ముందుగానే ఇలా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫ్లాట్ చేసుకున్న ఎగ్ చాప్స్ ఉంటాయి కదా, ఎగ్లో 2 వైపులా ఉంచిన తరువాత దీనిని ఈ పిండిలో లైట్గా, మరీ ఎక్కువ కాకుండా కోటింగ్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మరొకటి కూడా మనం గుడ్డులో ముంచేసి ఇప్పుడు 2 రెడీగా ఉన్నాయి కదా మనకి. ఇలా ముంచి పెట్టుకున్న ఎగ్ చాప్ని, ఇది ఫైనల్ కోట్ అండి, ఇలా బ్రెడ్ పౌడర్లో ఒక్కసారి చుట్టూ కూడా ఒక ప్లేట్లో సైడ్ పెట్టుకోండి. అలాగే ఇంకొకటి కూడా. ఇవి ఫ్రై చేయడానికి మనకి ఆయిల్ వేడిగా ఉండాలి. ఆయిల్ చల్లగా ఉందంటే మనం పైన చేసిన కోటింగ్ అంతా పోతుంది. సో మీరు ముందుగానే ఫ్రై చేసే ముందే ఫస్ట్ చెక్ చేసుకొని, చెక్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోండి. ఆయిల్ చాలా వేడిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిని ఇందులో మనం వేసినవన్నీ కుక్ చేసినవే కదండి. ఆలుగడ్డని ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టాం, ఎగ్ కూడా బాయిల్ చేసాం, వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. సో జస్ట్ పైన మటుకి బ్రౌన్ కలర్, ఆ బ్రెడ్ క్రంప్ మనం చేసుకున్న కోటింగ్ మటుకి బ్రౌన్ అయితే సరిపోతుంది. చూడండి, మనం ఎగ్లో ఆల్రెడీ డిప్ చేసాం కాబట్టి పైన ఉన్న ఎగ్ అంతా ఆమ్లెట్ లాగా అయిపోయింది కదా. అలాగే బ్రెడ్ పౌడర్తో కూడా మనం కోట్ చేసాం కాబట్టి
చూడండి, వావ్, చూడడానికి ఎంత అందంగా ఉంది కదా. మన బర్గర్ బన్స్ ఉంటాయి కదా, బర్గర్ చేయాలి అనుకుంటే ఇలా ఎగ్ చాప్స్ చేసుకొని కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి మయోనైస్ యాడ్ చేసి బర్గర్ లాగా కూడా చేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. సో ఫ్రై చేసుకున్నవి మీరు కొంచెం టిష్యూ పేపర్లో కనుక పెట్టుకుంటే ఆయిల్ అంతా బాగా లాగేస్తుంది. చూడండి, ఇలా చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. తినడానికే అండి చేసుకుంది. నేను ఎప్పుడు చేస్తున్నాను, చూపిస్తున్నాను, తింటున్నాను కూడా. మీరు చూడడమే కాదు, మీరు కూడా చేసి రుచి చూడండి. అయితే ఇవి ఇంత పెద్దగా చేసుకోవాలా, చిన్న చిన్నగా చేసుకుంటే ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇవి చిన్నగా చేస్తే మనం ఇందులో ఉడకబెట్టిన గుడ్డు, బంగాళాదుంప, క్యారెట్ అవన్నీ వేసాం కదా, అవన్నీ కనిపించాలి అంటే మీరు కొంచెం పెద్దగా చేస్తేనే అవన్నీ బాగా కనిపిస్తాయండి. లేదు ఇంత పెద్దగా చేస్తే పిల్లలు పట్టుకోవడానికి కష్టం అవుతుంది అంటే పిల్లలకి ఎలా వీలుగా ఉంటే అలా చేసి పెట్టండి. సో ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉందో. చూడండి, మధ్యలో అన్ని కలర్ఫుల్గా వైట్గా, గ్రీన్గా, ఆరెంజ్ కలర్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అయితే ఇది తినేటప్పుడు పక్కన కొంచెం ఉల్లిగడ్డలు, దానిపైన కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసుకొని తింటే ఆ రుచి చెప్పడానికి రాదండి. దాన్ని అనుభవించిన వాళ్ళకి అది అర్థమవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే తీసుకొని తినాలనిపిస్తుంది. వీకెండ్ అంటే ఖచ్చితంగా స్పెషల్ అండి. ఎందుకంటే వారం అంతా కష్టపడి వస్తూ ఉంటాం కదా. ఫ్రైడే నైట్ అయిందంటే అందరికీ చాలా హ్యాపీ. కొంచెం లేటుగా పడుకోవచ్చు. సాటర్డే పొద్దునే ఎప్పుడు లెగిసినా కూడా అడిగే వాళ్ళు ఉండరు, హడావిడి ఉండదు. కాబట్టి వీకెండ్ వచ్చిందంటే ఖచ్చితంగా కొంచెం స్పెషల్గా ప్లాన్ చేయండి. ఎగ్ చాప్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని దానిలో చిటికెడు ఉప్పు, ఉడికిన ఆలుగడ్డ మరియు ఉడకబెట్టిన గుడ్లు వేసి ఫ్లాట్గా చేసుకొని పచ్చిగుడ్డులో ముంచి దానికి కార్న్ఫ్లవర్, మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే ఎగ్ చాప్స్ రెడీ. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో 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 ప్రేమతో. బాయ్ అండి. లంచ్ బాక్స్ లో నేను చేస్తున్న రెసిపీ బటర్ గ్రిల్డ్ ఫింగర్స్ అండి. ఇవి పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టించారనుకోండి, వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.